హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది చూద్దాం. మనకి స్టార్టింగ్ కార్డే 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, విష్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఓకే, మనకు కావాల్సిన కార్డ్స్ రెండు వచ్చేసాయి. రీడింగ్ క్లోజ్ చేసేయాలని అనిపిస్తుంది నాకు, కానీ మీరు వెయిట్ చేస్తారు. సో ఏం చెప్తానా ఈరోజు అని. సో రిమైనింగ్ కార్డ్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. సడన్ మెసేజ్ రాబోతుంది. ఈ మెసేజ్ ఎలా ఉంటుంది అని అంటే మీరు నో అనలేరు. ఓకే, ఎందుకంటే మీ పర్సన్ కోసం మీరు చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు రెస్పాండ్ అవుతారా మీ మెసేజెస్కి, అండ్ ఎప్పుడు మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారా అని మీరు చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారు. సో ఈ ఎనర్జీస్ కూడా మీ ఎనర్జీస్కి మ్యాచ్ అయ్యేటట్టే ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్. సో ఇప్పుడు మీ పర్సన్ పంపించబోయే మెసేజ్ని మీరు ఇగ్నోర్ చేయలేరు. డెఫినెట్లీ మీరు ఎస్ చెప్తారు మీ పర్సన్కి. అండ్ ఓకే, ఎస్ చెప్తారు, బట్ ఏం అడగబోతున్నారో చూద్దాం. ఇక్కడ ఏం అడగబోతున్నారంటే మనకి స్టార్టింగ్ కార్డే వచ్చింది, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటే ఇక్కడ ఏం అడగబోతారు? ఇంకా ప్రపోజ్ చేయబోతున్నారు, లేదా సమ్ రొమాంటిక్ మెసేజ్ ఏదో పంపిస్తారు, ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఏదో మాట్లాడతారు. సపోజ్ మీరు ఒకవేళ మీ పర్సన్ వెయిట్ చేయమని అడిగితే మీరు ఎస్ అనే వరకు కూడా మీ పర్సన్ సేమ్ మెసేజ్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇదొక నిజంగా మీకు మీ లైఫ్లో ఆర్ మీ సెకండ్ ఛాన్స్ ఏదైతే మీ పర్సన్కి ఇస్తున్నారో దాంట్లో ఒక హ్యాపీ టైం అనే చెప్పాలి. ఇది ఒక హ్యాపీ న్యూస్, హ్యాపీ మెసేజ్ రాబోతుంది. షాకింగ్గా ఉంటుంది మీకు. మీ పర్సన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? యాక్చువల్గా ఈ పర్సన్ ఎనర్జీ ఒక ఇమ్మెచ్యూర్ ఎనర్జీ, ట్రామా బాండ్ కూడా కనబడుతుంది. సో ఈ ఇమ్మెచ్యూర్ ఎనర్జీ నుంచి సడన్లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్లా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని మీకు చాలా షాకింగ్గా ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ కూడా ఉంటుంది ఇక్కడ, ఈజ్ ఇట్ అ రియల్ మెసేజ్ ఆర్ అగైన్ దే ఆర్ ట్రయింగ్ టు మ్యానిపులేట్ యూ, ఆర్ ఇట్స్ జస్ట్ అ లవ్ బాంబింగ్? ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి మీకు, కానీ అదంతా నిజం కాదు. మీ డౌట్స్ అన్నీ నిజం కాదు. మీ పర్సన్ మాట్లాడేది నిజమే, కానీ మీ డౌట్స్ కొంచెం ఉంటాయి. ఆ భయం అనేది ఉంటుంది, ఎందుకంటే మేబీ ఇది ఒక సెకండ్ ఛాన్స్ అంటున్నారు ఇక్కడ. కాబట్టి మేబీ మీరు సెపరేషన్ తర్వాత మళ్ళీ కలుస్తున్నారు, లేదా ఇక్కడ సంథింగ్ గోస్టింగ్ కూడా కనిపిస్తుంది. అంటే సడన్లీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా మీరే మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. మీరు గుడ్ బై చెప్పి ఉండొచ్చు. ఈ గుడ్ బై చెప్పిన తర్వాత మళ్ళీ మీకు మాట్లాడాలంటే మీకు కొంచెం గిల్టీ ఫీల్ అయ్యి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుని ఉండొచ్చు. అలాంటిది ఏవో కొన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఇది ఒక స్ట్రాంగ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా. ఓకే, విత్ 2 ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. ఇది డెఫినెట్లీ ఒక మ్యారేజ్ ఎనర్జీ. మ్యారేజ్ అనేది జరగబోతుంది ఇన్ ద నెక్స్ట్ ఇయర్, అంటే నెక్స్ట్ కమింగ్ 3 monthsలో ఆ మ్యారేజ్ అనేది కూడా జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ పీపుల్ ఓన్లీ మ్యారేజ్ చేసుకుంటారా, మిగతా వాళ్ళు చేసుకోరా అని నాకు
నేను ఒకవేళ వీడియోలో కనుక చెప్తే నాకు వాట్సాప్లో అడుగుతారు వచ్చి. ఓకే, సో అది మీ ఇష్టం. మీ సిచ్యువేషన్ ఏంటో ఇక్కడ జనరల్ రీడింగ్లో నేను చెప్పలేను కాబట్టి మీరు మ్యారేజ్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అది అవుతుంది 3 monthsలో. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ అంటే మెసేజెస్తో స్టార్ట్ చేస్తారు అండ్ స్లోలీ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం లేదా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, మూవీస్ అండ్ గ్యాదరింగ్స్ ఇలాంటి వాటికి మీరు వెళ్ళడం, కలిసి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే, బట్ ఇక్కడ మీ పర్సన్కి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ పైన. మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మేబీ ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి ఇద్దరి మధ్య, అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ స్టేటస్ డిఫరెన్స్ కూడా ఉంది ఇక్కడ, రిలిజియన్ అలాంటివి ఉన్నాయి ఎక్కువ. ఓకే, సో ఇవన్నీ మీరు ఎప్పుడు కన్సిడర్ చేయలేదు మీ రిలేషన్లో, కానీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు ఏమనుకుంటారు అసలు ఈ రిలేషన్షిప్కి, వాళ్ళు ఓకే చెప్తారా, వాళ్ళు ఓకే చెప్తేనే మేము హ్యాపీగా ఉండేది, ఇలాంటివన్నీ ఆలోచించేవారు. కానీ బట్ నో, అదంతా రాంగ్ అని ప్రూవ్ అయింది. మేబీ వాళ్ళు ఏదైతే మీ పర్సన్కి కరెక్ట్ అనుకున్నారో అది మీ పర్సన్ లైఫ్లో రాంగ్ అని తేలింది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వడానికి ఆర్ మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చి మళ్ళీ మీ వైపు రావడానికి కూడా రీజన్ అదే. సంథింగ్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో, సంథింగ్ రిలేటెడ్ టు దేర్ ఫ్యామిలీ ఇష్యూ ఆర్ ఫ్యామిలీ రిలేషన్ ఆర్ ఎనీ అరేంజ్డ్ మ్యారేజ్ అలాంటిది ఏదో ఫెయిల్యూర్ చూశారు. ఫెయిల్యూర్ చూసిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారనమాట. యాక్చువల్గా ఇక్కడ మీ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ మీ రిలేషన్కి నో చెప్తారా, అలాంటివేమీ అసలు ఇక్కడ అలాంటి డిఫరెన్సెస్ కనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఎలాంటి వారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాంటి వారే. ఇలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా అవన్నీ కన్సిడర్ చేయరు. ఓకే, ఓన్లీ మంచితనానికి ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీ మీరు అండ్ మీ పర్సన్, మీరు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇది ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరికైనా ఈ పాయింట్ రెజొనేట్ అవుతుంది. ఇక్కడ చాలా యాంగ్జైటీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, చాలా హ్యాపీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను రీడింగ్ చెప్పేటప్పుడు కూడా నాకు చాలా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు, నాస్టాల్జియా కనిపిస్తుంది. దే ఆర్ మిస్సింగ్ యూ విత్ 8 of Swords. ఓకే, అండ్ ఈ పర్సన్కి ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఏదో అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. ఆ అట్రాక్షన్ మెటీరియలిస్టిక్ కాదు, సంథింగ్ రిలేటెడ్ టు మీ రిలేషన్షిప్. అంటే మీరు ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు మేబీ మీరు తనకి ఇష్టమైనట్టు ఏవో విషయాలు కొన్ని చెప్పారు రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, అలాంటివేవో గుర్తున్నాయి. అలాంటి కొంచెం స్పెషల్ అట్రాక్షన్ ఏదో ఉంది ఇక్కడ ఈ పర్సన్కి. లేదా మీ ఫిజికల్ అపియరెన్స్, అంటే మీ ఫిజిక్ అనేది మీ పర్సన్కి నచ్చుతుంది. సో అలాంటిది ఏదో ఉంది, ఒక స్పెషల్ అట్రాక్షన్ మీ దగ్గర. సో ఈ పర్సన్కి మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైటే, కానీ ఆ విషయం మీకు ఎప్పుడు చెప్పలేదు ఆర్ చెప్పారు. కానీ అదంతా వర్కౌట్ అవుతుందా, నేనెక్కడా మీరెక్కడా అన్నట్టుగా ఉంది ఈ ఎనర్జీ. అంటే హై అండ్ లో వైబ్రేషన్స్లో ఉన్నాయి, ఎనర్జీస్ సేమ్ లేవు. సో మీ పర్సన్ మేబీ బ్యాక్ స్టెప్ తీసుకోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఏజ్ డిఫరెన్స్, లార్జ్ ఏజ్ డిఫరెన్స్, అరౌండ్ 10 to 15 years ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్ స్టార్టింగ్లో ఏమనుకున్నారంటే ఈవెన్ దో అట్రాక్షన్ చాలా ఉన్నా మీ పైన మీ పర్సన్కి ఫీలింగ్స్ అనేవి వస్తాయా, రావు అనే స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉండేవారు. బట్ నౌ అది రాంగ్ అని తేలింది.
ఓకే, అంటే ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు మీ పైన స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఒక ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు. ఈవెన్ దో ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటారు. ఇక ముందు మీతో అలా మాట్లాడతారు మీ పర్సన్. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. ఒక రిలేషన్షిప్కి కావాల్సింది అండర్స్టాండింగ్, కానీ ఏజ్, క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ కాదు అని ప్రూవ్ చేస్తారు మీ పర్సన్. మీరు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, నిజంగా ఒక హ్యాపీ కపుల్ అనమాట. మీరు ఇన్స్పైరింగ్ కపుల్ టు ఎవ్రీ వన్, పవర్ కపుల్. ఓకే, సోషల్ మీడియాలో మాత్రం మీ అకౌంట్స్ బాగా చెక్ చేస్తున్నారు మీ పర్సన్. మీ అకౌంట్లో ఫాలోవర్స్ ఎవరు, మీరెవరిని ఫాలో అవుతున్నారు, ఇవన్నీ. ఎవరైనా అక్కడ ఒక న్యూ మెంబర్ కనిపిస్తే, ఈ మెంబర్ ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఈ మెంబర్కి మీకు ఉన్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పర్సన్ చాలా మీకు తెలియకుండానే చెక్ చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్. ఈ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా చెకింగ్ అనేది జరుగుతుంది. ఎలా అంటే ఈ పర్సన్కి కొన్ని ఫేక్ అకౌంట్స్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ నుండి ఆర్ వాళ్ళ ఫ్రెండ్ మొబైల్ తీసుకుని మీరు ఆన్లైన్ ఉన్నారా ఆఫ్లైన్ ఉన్నారా కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఇన్ దిస్ సెపరేషన్ మీరు ఎవరికైనా కమిట్ అయిపోయారా అనేది ఈ పర్సన్ డౌట్. సో ఆ హ్యాపీ ఎనర్జీలో ఉన్నారా ఒకవేళ అనేది కూడా ఈ డౌట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మీరు మేబీ మిమ్మల్ని హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ ఎక్కడో అబ్జర్వ్ చేశారు, ఎక్కడి నుంచో. సో మేబీ యు ఆర్ ఫీలింగ్ దట్ హ్యాపీ ఎనర్జీ, ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవుతున్నారేమో న్యూ రిలేషన్షిప్లో అనే డౌట్ కూడా ఉంది. అందుకే దిస్ పర్సన్ వాంట్స్ టు రష్ ఇన్. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి మీ లైఫ్లోకి. డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజెస్ ఏంటి అని అంటే రిగార్డింగ్ థర్డ్ పార్టీ. సో ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ని డిటాచ్ చేసుకొని మీ దగ్గరికి వస్తున్నారేమో అనిపిస్తుంది. ఓకే, సో దిస్ థర్డ్ పార్టీ మే రీఎంటర్ ఆర్ రీసర్ఫేస్. మీ పర్సన్ మీకు కమిట్ అయ్యారు అని ఎప్పుడైతే వాళ్ళ వరకు వాళ్ళకి తెలుస్తుందో ఆ న్యూస్ థర్డ్ పార్టీకి, దెన్ అగైన్ దే విల్ ట్రై టు ఛాలెంజ్ యువర్ పర్సన్. ఓకే, అది ఎలా జరుగుతుంది అని అంటే, మేబీ మీరు ఒకవేళ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీ పర్సన్ తన కోసం ఏమీ చెప్పకుండా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారేమో, మీకు ప్రపోజ్ చేశారేమో అన్న ఉద్దేశంతో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ కుడ్ బి ఎనీవన్, వీళ్ళు మళ్ళీ మీ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ పర్సన్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అన్నీ తెలుసు. బట్ అదంతా తెలియదేమో మీకు అనే వాళ్ళు మళ్ళీ కొన్ని గొడవలు పెట్టడానికి ట్రై చేస్తారు. బట్ అదంతా సక్సెస్ అవ్వదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చూపించాను మీకు 2 of Cups కార్డ్. 2 of Cups ఎనర్జీ ఈజ్ ఏ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్, అండ్ లవర్స్ కార్డ్ ఇండికేట్స్ ట్విన్ ఫ్లేమ్, and this is also a past life connection. Twin flame energy and soulmate energy, past life energies. సో ఈ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఉంటాయి. ఈ రిలేషన్షిప్ డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. సడన్లీ మీకు కూడా అర్థం కాదు అసలు మీరు చేసిన మేనిఫెస్టేషన్ నిజంగా అంత స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేశారా అని డౌట్ వస్తుందన్నమాట. మీకు అంత డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది ఇది. ఇదొక కమిటెడ్ రిలేషన్షిప్. బట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఆన్, మీరు ఇప్పుడే మూవ్ ఆన్ అయిపోవచ్చు మీ పర్సన్ మీకు కమిట్ అవ్వక ముందే. ఓకే,
కమిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు థర్డ్ పార్టీని చూసి మళ్ళీ మీ పర్సన్ని వద్దు అనుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే మీ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుండి ఇక్కడికి వస్తున్నారు, మీ సిచ్యువేషన్కి, మీ రిలేషన్షిప్కి. ఓకే, సో ఇప్పుడు మీరు నో చెప్తే అక్కడ చాలా మీరు ఇన్జస్టిస్ చేసినట్టు అవుతుంది మీ పర్సన్కి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఆన్, ఇప్పుడే మూవ్ ఆన్ అయిపోండి. లేదు మీ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ తప్పే మీ లైఫ్లో ఇంకెవరు వద్దు అనుకుంటే వెయిట్ చేయండి అండ్ యాక్సెప్ట్ దేర్ ప్రపోజల్. ఓకే, డెసిషన్ మీదే. సో థర్డ్ పార్టీకి ఇవన్నీ తెలియవు. అసలు మీ మధ్య ఏం జరిగింది, మీ రిలేషన్షిప్ ఎప్పటి నుంచి ఉంది, మీరు ఎలా కమిట్ అయ్యారు, ఇవన్నీ ఏం తెలియక కొన్ని ఆబ్స్టికల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ సక్సెస్ అవ్వరు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి తెలుసు వాళ్ళు ఏంటి అనేది. సో మీ పర్సనే రిప్లై ఇస్తారు, ఒక స్ట్రాంగ్ రిప్లై అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది వాళ్ళకి. ఈ పర్సన్ ఎవరినన్నా ఇష్టపడితే చాలా డీప్గా ఇష్టపడతారు, ఎవరినన్నా వద్దు అనుకున్నా కూడా చాలా డీప్గా వాళ్ళని ఆ కార్డ్ కటింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, సేమ్ వే ఇట్ హ్యాపెండ్ విత్ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీకి లాడ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, లాడ్ ఆఫ్ వాల్యూ ఇచ్చారు మీ పర్సన్. ఓకే, వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి రెడీ అయ్యారు, కానీ వాళ్ళేం చేశారు మీ పర్సన్కి కొంచెం కూడా మీ పర్సన్ ఇచ్చే వాల్యూలో 1% కూడా మీ పర్సన్కి ఇవ్వలేదు. బట్ జస్ట్ అది ఒక ఆ రిలేషన్షిప్ ఓన్లీ ఫర్ ఫిజికల్ కాంటాక్ట్ అన్నట్టుగా అన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మీ పర్సన్ని వద్దు అన్నారు. సో ఇది నిజంగా మీ పర్సన్కి ఒక ఇరిటేటింగ్ రిలేషన్షిప్గా చేంజ్ అయిపోయింది. ఈవెన్ దో ఇట్స్ కమిటెడ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ అన్ ఇరిటేటింగ్ రిలేషన్షిప్. ఓకే, ఆ మాట గుర్తొచ్చిన, ఆ థర్డ్ పార్టీ పేరు గుర్తొచ్చిన చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే అది అసలు జరిగింది ఏంటి అని అంటే ఇదే, మీ పర్సన్ ఇచ్చిన వాల్యూలో 1% కూడా మీ పర్సన్కి ఇన్ రిటర్న్ వాళ్ళు ఇవ్వలేదు. ఓకే, మీ పర్సన్ వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి చాలా హార్డ్ వర్క్ కూడా చేసేవారు. అండ్ బట్ స్టిల్ ఆ రిలేషన్షిప్ అనేది ఫెయిల్యూర్ చూశారు. మీ పర్సన్ డ్రీమ్ ఒకప్పుడు దట్ థర్డ్ పార్టీతో సెటిల్ అవ్వాలి అనేది మీ పర్సన్ డ్రీమ్. మీకంటే ముందు నుండే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు ఇక్కడ. ఓకే, బట్ అది కమిటెడ్ రిలేషన్షిప్ కాదు అప్పుడు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ చేంజ్డ్ ఇన్ టు కమిటెడ్ రిలేషన్షిప్ అండ్ దెన్ యూ వాక్డ్ అవే. ఓకే, సో ఇది ఇక్కడ రీసెంట్ పాస్ట్లో జరిగినది. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇది ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది. సో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, మీ పర్సన్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుండి మీ దగ్గరకు వస్తున్నారు విత్ ఏ మెసేజ్. మీకు కమిట్మెంట్ ఆఫర్ చేస్తారు, ఒక లవ్ ఆఫర్తో వస్తారు. ఓకే, సో నేను చెప్పినట్టుగా ఇక్కడ యూనివర్స్ కూడా అదే చెప్తుంది. మీకు ఒకవేళ వద్దు ఈ రిలేషన్ అనుకుంటే ఇప్పుడే మూవ్ ఆన్ అయిపోండి. ఆఫ్టర్ కమిటింగ్ టు యువర్ పర్సన్ మీరు మూవ్ ఆన్ అవ్వలేరు. ఓకే, సేమ్ థింగ్ మీ పర్సన్ సైడ్ నుంచి కూడా ఉంది. తను మూవ్ ఆన్ అయిపోవాలంటే ఇప్పుడే అయిపోవాలి. ఒకసారి మీకు కమిట్ అయిన తర్వాత మళ్ళీ మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే మీరు కూడా మూవ్ ఆన్ అవ్వనివ్వరు. ఓకే, ఎందుకంటే ఇదొక నేను చెప్తూనే ఉన్న స్టార్టింగ్ నుండి ఇదొక స్ట్రాంగ్ పవర్ఫుల్ కనెక్షన్. పాస్ట్ లైఫ్ నుంచి, పాస్ట్ 4 లైఫ్ టైమ్స్ నుంచి వస్తుంది కనెక్షన్ ఇది. ఓకే, సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది బ్రేకప్ అయిపోతుందా అంటే అవ్వదు. బట్ ఆబ్స్టికల్స్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, అవన్నీ కూడా మీరు మీ పర్సన్ కలిసే ఫేస్ చేయాలి. ఓకే, అవి ఈజీగా సాల్వ్ చేసేసుకుంటారు మీరిద్దరూ, దాంట్లో అయితే డౌట్ లేదు ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిసి ఏదో బిజినెస్
చేయడం కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ వస్తాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ రాబోతున్నాయి. మీరిద్దరూ కలిసి ఎప్పుడైతే బిజినెస్ చేస్తారో ఆర్ మీ పర్సన్ మీతో కొలాబరేట్ చేస్తారో లాట్ ఆఫ్ మనీ అనేది మీరు చూస్తారు మీ బిజినెస్లో. ఓకే, లాట్ ఆఫ్ పబ్లిక్ మిమ్మల్ని ఇష్టపడుతుందన్నమాట. ఓకే, మేబీ మీరిద్దరూ కలిసి ఏదో పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ ఏదో చేయబోతున్నారు, దాంట్లో మీరిద్దరూ సక్సెస్ అవుతారు. చాలామంది మీ ఇద్దరు కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవెన్ ఇన్ సోషల్ మీడియా మీరు సెలబ్రిటీస్ టైప్లో మీరు అంత ఫేమస్ అవుతారనమాట. ఐ డోంట్ నో విచ్ బిజినెస్ ఇట్ ఈస్, ఆల్రెడీ అది ఆ బిజినెస్లో ఉన్నారు మీరు. మీ బిజినెస్ని కొలాబరేట్ చేస్తారు మీ బిజినెస్తో మీ పర్సన్. సో ఆ కొలాబరేషన్లో కూడా మీ పర్సన్ అండ్ మీరు చాలా సక్సెస్ అవుతారు అండ్ చాలా ఫేమస్ అవుతారు. ఓకే, సో పబ్లిక్ మిమ్మల్ని బాగా ఇష్టపడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇన్ సోషల్ మీడియా మీరిద్దరూ కలిసి పిక్స్ ఏవైతే పోస్ట్ చేస్తారో అవి కూడా ఆ పిక్స్ చూడగానే అందరూ అనుకుంటారు వీళ్ళిద్దరూ సెలబ్రిటీస్లా ఉన్నారు సేమ్. ఆ మాట వినిపిస్తుంది మీకు. ఓకే, మామూలుగా మనం అంటే కామన్ పీపుల్ తీసుకునే పిక్స్ వేరేగా ఉంటాయి, సెలబ్రిటీస్ తీసుకునే పిక్స్ వేరేగా ఉంటాయి. ఓకే, సో ఆ స్టైల్లో ఉంటాయి మీ పిక్స్. మిమ్మల్ని ఎవరు చూసినా మీ ఇద్దరిని అదే కాంప్లిమెంట్ ఇస్తారు. ఆ రోజు తప్పకుండా ఈ రీడింగ్ గుర్తొస్తుంది మీకు. ఓకే, ఆ రోజు ఆ రీడింగ్లో చెప్పారు మేడం, సేమ్ అదే మాట వింటున్నా ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, చాలామంది నాకు ఈ కామెంట్ కూడా పెడుతూ ఉంటారు, నా వాట్సాప్ కూడా మెసేజ్ చేస్తారు, మీరు ఆ రోజు ఆ రీడింగ్లో అట్లా చెప్పారు, సేమ్ అదే మాట మా పర్సన్ చెప్పారు అని చెప్తూ ఉంటారు. సో నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అలాంటి మెసేజెస్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఏంటి ఇక్కడ అంటే నెంబర్ 2. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు నెంబర్ 3 333 విత్ 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుంది ఇక్కడ. యు ఆర్ ప్రేయింగ్ అండ్ మేనిఫెస్టింగ్ ఫర్ యువర్ పర్సన్. అండ్ మేబీ 1111 పోర్టల్ ఆర్ 1010 పోర్టల్, ఈ 2 పోర్టల్స్కి మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేశారు. ఆ మేనిఫెస్టేషనే ఇప్పుడు మీకు ఈ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్ ఇచ్చింది. ఓకే, సో 111 పోర్టల్ కూడా రాబోతుంది నెక్స్ట్ మంత్ Jan 1st 111 ఇయర్ ఆఫ్ 1. ఓకే, ఆ పోర్టల్ కూడా వస్తుంది. సో ఆ పోర్టల్ రోజు ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకే, సో ఎవరైతే ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు మేనిఫెస్ట్ చేసుకోండి తప్పకుండా. రిలేషన్షిప్, లవ్, మనీ అండ్ క్రియేటివిటీ ఆర్ మీ బిజినెస్లో సక్సెస్ ఏది కావాలన్నా మీరు ఆ రోజు మేనిఫెస్ట్ చేసుకోండి. మార్నింగ్ 11:11కి మేనిఫెస్ట్ చేసుకోవాలి అది. ఓకే, నేను ఆ పాయింట్స్ అన్నీ ఆ డేట్ దగ్గర పడేటప్పుడు మీకు చెప్తాను ఆ రోజు ఏం చేయాలి అనేది. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ చెప్పాను. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష, సింహ, ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, కుంభ అండ్ మీన రాశులు, మకర రాశి అండ్ కర్కాటక రాశి కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ మేబీ వృశ్చిక రాశి ఆర్ మేష రాశి, ఈ రాశులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ.
అండ్ వాటర్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ మీ కెరీర్ విషయంలో ఏం జరగబోతుంది అంటే, మేబీ మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసి ఉండొచ్చు, లేదా జాబ్ సాటిస్ఫాక్షన్ లేక ఏదైనా జాబ్ రిజైన్ చేసి ఉండొచ్చు. సో ద సేమ్ జాబ్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే మేబీ ఇట్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ప్రైవేట్ జాబ్, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాల్ చేస్తారు. మీకు కాల్ చేసి మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వమంటారు. శాలరీ హైక్ చేయొచ్చు అండ్ అలాంటి ఆఫర్స్ రావచ్చు రిగార్డింగ్ కెరీర్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ జాబ్, అంతకంటే మంచి జాబ్ ఆఫర్ మీకు రావచ్చు. ఓకే, సో ఇలా ఉన్నాయి కెరీర్ పరంగా అయితే. అండ్ బిజినెస్ పీపుల్, బిజినెస్లో కూడా అంతే. మీరు కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగిస్తారు మీ బిజినెస్లో. అంటే న్యూ ప్రాజెక్ట్స్ ఇన్వెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ బిజినెస్ వైజ్ కూడా మీరు చాలా సక్సెస్ చూడబోతున్నారు స్టార్టింగ్ ఫ్రమ్ డిసెంబర్ 27th. ఓకే, డిసెంబర్ 27th కూడా చాలా ఆస్పీషియస్ డే. అది కూడా చెప్తాను తర్వాత, అది ఆ రోజు అసలు ఏం చేయాలి అని. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు హెల్త్. ఇక్కడ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు ఉండాలి. మీరు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్. మేబీ హై బీపీ ఆర్ లో బీపీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, వై? బికాజ్ యాంగ్జైటీ ఎక్కువ కనిపిస్తుంది. ఈ యాంగ్జైటీ ఒక్కొక్కసారి హైపర్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో కేర్ఫుల్గా ఉండండి. ఒక లాంగ్ బ్రెత్ తీసుకోండి, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసుకోండి. ఆ స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది, ఆ యాంగ్జైటీ కూడా రిలీజ్ అవుతుంది, అండ్ మీరు నార్మల్ అయిపోతారు వెంటనే. సో ఇలా రిపీట్ చేసుకోండి అండ్ గో ఫర్ చెకప్. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే వార్నింగ్ ఏంటి అంటే, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీరు ఏదైనా తినేటప్పుడు ఆలోచించాలి, ఇది మీ హెల్త్కి కరెక్టా కాదా. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవో మీకు తెలుసు, సో దానికి కరెక్టా కాదా, డాక్టర్ ఇది యాక్సెప్ట్ ఇది డైట్లో ఇంక్లూడ్ చేశారా లేదా, ఇలాంటివన్నీ కూడా మీరు చిన్న చిన్న టిప్స్, అవి చిన్న చిన్న విషయాలు మీరు డైలీ పట్టించుకోరు. డైలీ లైఫ్ అంటేనే ఈ రోజుల్లో చాలా బిజీ లైఫ్, అవన్నీ పట్టించుకోరు. బట్ అవన్నీ పట్టించుకోవాలి, అదే చెప్తుంది ఇక్కడ యూనివర్స్. మీరు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, మీరు యోగా చేస్తున్నారా, జిమ్కి వెళ్తున్నారా ఏంటి, అదంతా కూడా వాక్ చేస్తున్నారా, అదంతా కూడా మీరు ఒక మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలి. మోస్ట్లీ ఇక్కడ లేడీస్ ఇవంతా స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. అన్మ్యారీడ్ పీపుల్ కొంచెం ఫ్రీ ఉంటారు నాకు తెలిసినంత వరకు. మ్యారీడ్ పీపుల్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయే కొద్దీ ఈ ఎక్సర్సైజ్ చేయడం, యోగా, జిమ్, డైట్ ఇదంతా కూడా మర్చిపోతారు, వదిలేస్తారు కంప్లీట్గా చాలామంది. సో అదంతా కూడా మీరు ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, మీకు ఫ్యామిలీ ఉన్నా మీరు ఇదంతా కూడా చూసుకోవాలి. అంటే అదొక డైలీ రొటీన్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. మీరు ఏ డైట్ తీసుకోవాలి, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, వాక్ ఎప్పుడు వెళ్ళాలి, ఇదంతా కూడా చూసుకోవాలి. అది ఒక పేపర్ పైన రాసి మీ కిచెన్లో కిచెన్ కబోర్డ్కి స్టిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అది చూసిన ప్రతిసారి మీకు మైండ్లో ఆ థాట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది వాకింగ్ టైం, ఇది కుకింగ్ తర్వాత నేను ఇది చేయాలి, గార్డెనింగ్ తర్వాత అది చేయాలి, ఇలా మీరు టైం ప్రకారం అవి ఫాలో అవ్వడం అలవాటు చేసుకోవాలి ఇక్కడ మీరు.
ఓకే, అదర్వైజ్ మీరు హెల్త్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళే అవుతారు. ఓకే, ఇక్కడ నేను చాలామందిని చూస్తున్నాను, వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉండదు. ఓకే, ఏజ్లో చాలా చిన్నవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ ప్రాబ్లం వింటే అది అరౌండ్ 40 to 50 ఇయర్స్ ఆర్ 50 to 60 ఇయర్స్ మధ్యన వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఓకే, అదంతా ఎందుకు వస్తుందంటే నెగ్లిజెన్స్. ఓకే, సో మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా ఆ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, యాంగ్జైటీ తగ్గించుకోవాలి. అండ్ సాడ్నెస్లో ఉంటారు చాలామంది. ఐ డోంట్ నో, ఆ సాడ్నెస్కి రీజన్ ఏమీ కూడా ఉండదు, బట్ ఆ ఫేస్ చాలా సాడ్గా డల్గా ఉంటుంది. ఐ డోంట్ నో, అదొక మేబీ రేడియేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా అది వస్తుంది. ఓకే, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది చాలామందికి. ఆ స్క్రీన్ టైం ఎక్కువైనా కూడా డ్యూ టు రేడియేషన్ అలా సాడ్నెస్ వచ్చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ, సమ్ కైండ్ ఆఫ్. ఓకే, సో క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు అండ్ జెమ్ స్టోన్స్, వీటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు అంటే క్రిస్టల్స్ దేనికి వాడతారు? మన బాడీలో ఉన్న చక్రాస్ సిస్టమ్, 7 చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ చేసి ఆ చక్రాస్ హీల్ చేయడానికి ఈ క్రిస్టల్స్ అనేవి వాడతారు. మీరు ఎప్పుడు ఒరిజినల్ క్రిస్టల్స్ వాడితేనే ఆ హీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ యూజింగ్ క్రిస్టల్స్, మీకు హీలింగ్ అనేది జరగదు కొంతమందిలో. ఎందుకు జరగదంటే ఆ క్రిస్టల్స్ని మీరు నీట్గా పెట్టుకోవట్లేదు అని అర్థం. నీట్గా పెట్టుకోవడం అంటే మీరు అది ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు కూడా క్రిస్టల్స్ వేసుకొని ఫ్రెష్ అప్ అవ్వకూడదు. దానికి సోప్, షాంపూ, హెయిర్ ఆయిల్స్ ఇలాంటివేమీ వాటి మీద పడకూడదు. ఎప్పుడైనా వాటర్ టచ్ అయితే పర్వాలేదు, బట్ అదర్ థింగ్స్ ఏమీ కూడా దానికి టచ్ అవ్వకూడదు. ఓకే, అండ్ ఎవ్రీ మంత్ వాటిని ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జింగ్ ప్లేట్ అనేది ఉంటుంది క్రిస్టల్స్కి, అలా ఛార్జ్ చేసుకోవచ్చు వాటి మీద పెట్టి, లేదా మీరు మూన్ లైట్లో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. మూన్ లైట్ అంటే అది ఫుల్ మూన్ డే రోజే పెట్టాలి. ఫుల్ మూన్ డే, పౌర్ణమి రోజు మూన్ లైట్ పడేటట్టు ఒక గ్లాస్ బౌల్లో క్రిస్టల్స్ వేసి ఒక గ్లాస్ లిడ్ పెట్టి దాన్ని ఆ మూన్ లైట్లో పెడితే అవి మార్నింగ్కే ఛార్జ్ అయిపోతాయి. ఓకే, సో అలా కూడా చేసుకోవచ్చు. లేదా సెలినైట్ క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్స్ ఉంటాయి, అవి మా దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు అవి కూడా కొనుక్కోవచ్చు. సో ఆ ప్లేట్ పైన క్రిస్టల్స్ పెట్టినా కూడా 1 అవర్లోనే ఛార్జ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఏంటి అంటే 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. సో రూలింగ్ ప్లానెట్ ఏంటి అక్కడ అంటే మనకి సన్. అండ్ మీకు లగ్జరీ లైఫ్ కావాలి అనుకుంటే ప్లానెట్ రాహు. వీళ్ళిద్దరికి ఈ 2 ప్లానెట్స్కి పవర్ అనేది ఉండాలి మన చార్ట్లో. సో ఆ పవర్ పెంచడం కోసమే నేను 2026 బ్రేస్లెట్ అనేది డిజైన్ చేయించాను. అండ్ 7 హార్స్, దట్ ఈస్ ఫైర్ హార్స్ అని కూడా అంటారు. అండ్ అది 7 హార్స్ ఆన్ పైరైట్ ఫ్రేమ్, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఫర్ 2026. బిజినెస్ పీపుల్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా నేను 12th రోజు చేసే వీడియోలో చూపిస్తాను మీకు. ఇవన్నీ మా దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి. అండ్ వాట్సాప్ స్టేటస్లో కూడా పెడుతూ ఉంటాను, ప్లీజ్ చెక్ మై వాట్సాప్ స్టేటస్. పైరైట్ క్రిస్టల్ యాంక్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫర్ లేడీస్. ఓకే, యాంక్లెట్స్ మనం
అవి డైమండ్ కట్లో వస్తాయి. లెఫ్ట్ లెగ్కి వేసుకోవాలి. అది లెఫ్ట్ లెగ్ లేదా రైట్ లెగ్ కూడా వేసుకోవచ్చు. సో అది కూడా మీరు చాలామంది అంటూ ఉంటారు కదా, బ్రేస్లెట్స్ మేము వేసుకోలేం, మాకు అబ్జెక్షన్ చెప్తారు అని. కొంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి మేము వేయలేమని, లేదా కొంతమంది ఆల్రెడీ నేను వేసుకుంటున్నా కొన్ని బ్యాంగిల్స్ మధ్యలో ఈ క్రిస్టల్స్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ యాంక్లెట్స్ యూజ్ చేయొచ్చు లేడీస్. ఓకే, సో ఒకవేళ అది మీకు కావాలి అనుకుంటే నాకు వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి. నేను ఆ ప్రైస్ ఏంటి, అది డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ చెప్తాను. ఓకే, సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222. నా నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు. 2026 బ్రేస్లెట్స్, క్రిస్టల్ బ్రేస్లెట్ ఆర్ యాంక్లెట్స్ ఆర్ ఫైర్ హార్స్ పెయింటింగ్ ఆర్ ఫైర్ హార్స్ ఫ్రేమ్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. సో నెక్స్ట్ ఇయర్ మీకు చాలా సక్సెస్ ఇవ్వాలి అని అంటే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేను చెప్పే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో ఇవి ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా మ్యాచ్ అవుతాయి. బట్ స్టాక్ అవుట్ అయిపోతే మళ్ళీ నేను అవి అరేంజ్ చేయడానికి నాకు చాలా టైం పట్టేస్తుంది. సో కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇయర్ చాలా ఫైనాన్షియల్గా మీకు చాలా సక్సెస్ అనేది ఇవ్వబోతుంది. ఓకే, సో బిజినెస్లో చాలా లాస్లో ఉన్నాం అనుకున్న వాళ్ళు ఈ 7 హార్స్ పెయింటింగ్ ఆర్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో, 7 హార్స్ విత్ పైరైట్ ఫ్రేమ్, అది పెట్టుకున్న తర్వాత చాలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేశామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ. బట్ నేను మధ్యలో అవి సేల్ చేయడం ఆపేసాం. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా అరౌండ్ జాన్ టు ఫెబ్ వరకే మేము అవి సేల్ చేసాం, తర్వాత అవి మళ్ళీ ఆపేసాం. సో నా ఇప్పుడు కూడా మళ్ళీ అవే ప్రోడక్ట్స్, సేమ్ ప్రోడక్ట్స్ మళ్ళీ ఇన్వెంట్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో ఈ చక్రాస్ హీల్ అవ్వడానికి కూడా ఈ క్రిస్టల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. క్రిస్టల్స్ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క క్రిస్టల్ అనేది ఉంటుంది. సో అలా మేము చేసిన బ్రేస్లెటే 7 చక్ర బ్రేస్లెట్. అండ్ కొన్ని మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి అండ్ కొన్ని రిలేషన్షిప్స్ని ప్యాచప్ చేయడానికి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. ఓకే, వేరే కంపేర్డ్ టు జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ మీకు ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వవు. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తే నేను దాని డీటెయిల్స్ ఏంటి అనేవి ఇంకా డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. టైటిల్ దగ్గర కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ కమింగ్ టు న్యూబోర్న్ బేబీ నేమ్స్. న్యూబోర్న్ బేబీ నేమ్స్ కూడా న్యూమరాలజీ ప్రకారం గనక ఒక మంచి వైబ్రేషన్లో మీ బేబీస్కి నేమ్స్ కనుక సెట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, బట్ అది పెద్దగా అంటే మరీ లైఫ్ని డిస్ట్రాయ్ చేసే విధంగా ఉండదు అన్నమాట. ఓకే, సో ఒకవేళ మీరు మీ అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా వెంటనే పేర్లు పెట్టేస్తూ ఉంటారు కొన్ని హాస్పిటల్స్లో. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఆ న్యూబార్న్ బేబీ నేమ్స్ కనుక కావాలి అనుకుంటే మీ బేబీ బర్త్ టైమింగ్, డేట్ ఆఫ్ బర్త్ కనుక నాకు పంపిస్తే నేను కరెక్ట్ నేమ్ అనేది మీకు సెట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అకార్డింగ్ టు న్యూమరాలజీ. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సర్వీస్ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. మన నేమ్స్ కనుక నెగిటివ్ వైబ్రేషన్లో కనుక ఉంటే, అంటే మన నేమ్స్లో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి,
లైక్ 13, 16, 18, 36 ఇలాంటి డిస్ట్రక్టివ్ పెయిర్స్ కనుక మన పేరులో ఉంటే అవి అనుకోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయన్నమాట. సడన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీ లైఫ్లో. సడన్ యాక్సిడెంట్స్ అవ్వడం, సడన్లీ ఏదైనా డ్రెడ్ఫుల్ డిసీజ్ అటాక్ అవ్వడం, ఆర్ సడన్ లాస్ ఆఫ్ మనీ, సడన్ లాస్ ఆఫ్ బిజినెస్. అంటే కొంతమంది బిజినెస్ పెడతారు, కొన్ని ఇయర్స్ బాగుంటుంది అండ్ సడన్లీ లాస్లోకి వెళ్ళిపోతారు. సో అది దేనివల్ల జరిగింది అంటే తెలియదు, డిఫెక్ట్ ఎక్కడుంది అంటే తెలియదు ఎవరికి. సో అలా కొన్ని న్యూమరాలజీ వైజ్ కూడా మీరు బిజినెస్ నేమ్స్ కానీ మీ బేబీస్కి నేమ్స్ కానీ న్యూమరాలజీ వైజ్ కనుక సెట్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఈ లైఫ్ అన్నా బిజినెస్ అన్నా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అసలు కొన్ని నేమ్స్లో 16 లెటర్స్ ఉంటాయి. 13 లెటర్స్ కానీ 18 లెటర్స్ కానీ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ 16 లెటర్స్ ఉండకూడదు. 16 లెటర్స్ ఉంటే మీ పేరులో మీ లైఫ్కి ఒక సెటిల్మెంట్ అనేది ఉండదు. ఓకే, మీరు చాలామంది పేర్లలో ఇలా చూస్తారు మీరు, కానీ పట్టించుకోరు. కొంతమందికి అసలు ఈ న్యూమరాలజీ అనేది ఉంది అంటేనే నమ్మరు. ఇది సంఖ్యాశాస్త్రం అంటారు దీన్ని. సో 16 లెటర్స్ ఉన్నవాళ్ళు కూడా వెంటనే నేమ్ కరెక్షన్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా మీకు జాబ్ అనేది రాదు, ఎంత హ్యాపీగా ఉందామన్నా లైఫ్లో ఆ హ్యాపీనెస్ అనేది రాదు. ఓకే, కొంతమందికి మ్యారేజెస్ కూడా అవ్వవు. మ్యారేజ్ అయినా కొంతమందికి కిడ్స్ ఉండరు. అండ్ మ్యారేజ్ అయిన 1 మంత్ లోపలనో 2 మంత్స్ లోపలనో ఆ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవుతుంది, డివోర్స్ వరకు వెళ్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది కూడా మీకు అర్థం కాదు. అంతా బాగానే ఉంది అంటారు, కానీ డిఫెక్ట్ ఎక్కడుంది అర్థం కాదు. ఓకే, సో ఇదంతా ఏంటి అని అంటే సంథింగ్ రిలేటెడ్ టు నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ ఎక్కడో ఉంది. అది ఎక్కడ ఉండొచ్చు అని అంటే కొన్ని ఆపోజిట్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నవాళ్ళు మ్యారేజ్ అని గనక చేసుకుంటే అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఒక్కొక్కసారి. అండ్ నేమ్స్లో కనుక ఆపోజిట్ నెంబర్స్ ఉన్న నేమ్స్లో ఈ డిస్ట్రక్టివ్ పెయిర్ 16, 13, 18 ఇలా ఉన్నా కూడా రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతాయి. ఒక్కొక్కసారి కొంచెం సీరియస్ యాక్సిడెంట్స్ అనేవి కూడా అవుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటిదంతా కూడా కొంచెం మనం ఆలోచించి నేమ్స్ అనేవి పెట్టేటప్పుడు పిల్లలకి చాలా జాగ్రత్తగా పెడుతూ ఉండాలి. ఓకే, ఆ మీనింగ్, నేమ్లో ఉన్న మీనింగ్ కూడా బాగుండాలి. ఓకే, మనకి ఇప్పుడు చాలా మోడర్న్ నేమ్స్ అయితే వచ్చేసాయి, కొన్ని నేమ్స్కి అసలు మీనింగ్సే ఉండవు. ఓకే, మీనింగ్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక రాంగ్ మీనింగ్ వచ్చే నేమ్స్ మాత్రం పెట్టకూడదు. ఓకే, అది కూడా చూసుకోవాలి. అండ్ ఆ నేమ్లో ఉన్న నెంబర్ మీ బర్త్ నెంబర్కి మ్యాచ్ అవుతుందా, మీ డెస్టినీకి మ్యాచ్ అవుతుందా, ఇదంతా కూడా చూసుకోవాలి. అండ్ మీ ఆ వైబ్రేషన్ కూడా మీ బర్త్ నెంబర్కి డెస్టినీకి మ్యాచ్ అవ్వాలి. సో అలా సెట్ చేసుకోవాలి ఆ నేమ్ అనేది. ఓకే, ఆల్రెడీ ఈ నేమ్ని ఉన్న నేమ్ని మనం లీగల్గా యూజ్ చేసుకోలేము, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు మమ్మల్ని చాలామంది. ఈ కరెక్షన్ చేసుకున్న నేమ్ని మీరు గెజెట్ చేయించుకోవాలి. ఆ గెజెట్ సర్టిఫికేట్ కనుక పెట్టుకుంటే మీరు కరెక్షన్ చేయించుకున్న నేమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ పిలిచే పేరు మన హార్ట్ బీట్ లాంటిది. మన హార్ట్ బీట్లో నెగిటివిటీ ఉంటే మనకి ఏం జరుగుతుందో మీకు తెలుసు. సో ఆ పిలిచే పేర్లు ఉంటాయి కొన్ని, ఆ పేర్లు కూడా మీకు మ్యాచ్ కావు, అందరికీ మ్యాచ్ కావు. ఆ నెగిటివ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో, మన నిక్ నేమ్స్ ఆర్ పెట్ నేమ్స్ ఏవో ఉంటాయి కొన్ని, వాటిలో కూడా చాలా డేంజరస్ నెంబర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఓకే, సో అవి కూడా మీరు ఈ నిక్ నేమ్స్ ఆర్ పెట్ నేమ్స్తో పిలవడం మానేసుకుని మీరు ఏదైతే పేరు పెట్టుకున్నారో అదే పేరుతో పిలుచుకుంటే బెటర్. ఓకే, అండ్ ఆ పెట్టిన పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయా లేవా అనేవి టెస్ట్ చేయించుకోండి. సో ఒకవేళ న్యూమరాలజీ వైజ్ మీ నేమ్ కరెక్షన్ కూడా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.
మీ పేరు, మీరు యూజ్ చేస్తున్న పేరు నాకు వాట్సాప్ కనుక చేస్తే అసలు ఆ నేమ్లో కరెక్షన్ అవసరమా లేదా అనేది కూడా ముందే చెప్తాను. ఒకవేళ కరెక్షన్ అవసరం లేదు అనుకుంటే అక్కడ మీరు అదే నేమ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ కరెక్షన్ అవసరం అనుకుంటే నేను అది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు న్యూమరాలజీ వైజ్ చెప్పేటప్పుడు మీ లక్కీ నెంబర్, లక్కీ డేట్స్, కలర్స్, డేస్ అండ్ జెమ్ స్టోన్, అసలు ఏం వేసుకోవాలి, క్రిస్టల్స్ ఏం వేసుకోవాలి, ఇదంతా కూడా న్యూమరాలజీ రిపోర్ట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు న్యూమరాలజీ పైన నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే, సో డిసెంబర్ 12th లోపు, అంటే ఇంకా 3 days ఉంది. ఓకే, సో 12th లోపు మీరు ఈ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నేను స్టాక్ తెప్పించి, స్టాక్ రెడీ చేయించి మీకు డెలివర్ చేయడానికి నెక్స్ట్ మంత్ పట్టేస్తుంది. కాబట్టి అట్లీస్ట్ డిసెంబర్ 15th లోపు మీరు ఈ 2026 బ్రేస్లెట్స్ అండ్ 7 హార్స్ ఫ్రేమ్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోతాయి. ఆల్రెడీ సో మెనీ ఆర్డర్స్ ఇక్కడ ఆల్రెడీ అవి పోస్ట్ చేయడానికి మీకు డిలే అనేది అవుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిసెంబర్ 15th లోపే బుక్ చేసుకోండి. సో దట్ మీకు జాన్ 1st లోపలనే ఇవి రీచ్ అవుతాయి. ఓకే, పర్వాలేదు, జాన్లో కూడా వేసుకోవచ్చు ఆ క్రిస్టల్స్ అండ్ ఆ ఫ్రేమ్స్ కూడా అప్పుడు పెట్టుకోవచ్చు అని మీకు కనుక నమ్మకం ఉంటే నెక్స్ట్ మంత్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎనీ టైం మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ సక్సెస్ త్వరగా రావాలి అనుకున్న వాళ్ళు జాన్ నుంచి యూజ్ చేసుకోండి. ఓకే, సో అది నేను చెప్పేది. సో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్తో స్టార్ట్ చేస్తారు విత్ సడన్ షాకింగ్ మెసేజ్. ఆ షాకింగ్ మెసేజ్కి మీరు నిజంగా షాక్ అవ్వడమే కాదు, మీరు రిఫ్యూజ్ చేయలేరు. అంటే మీరు ఆ మెసేజ్ చూసి ఇగ్నోర్ చేయడం కానీ, లేదా ఆ మెసేజ్కి మీకు నచ్చిన విధంగా రిప్లై ఇచ్చి ఎస్కేప్ అవుదామని కానీ మీరు అనుకోలేరు. ఎందుకంటే ఆ మెసేజ్ అలా ఉంటుంది. ఒక డిఫరెంట్ మెసేజ్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఒక ఇమెచ్యూర్డ్ పర్సన్ సడన్లీ మెచ్యూర్డ్ పర్సన్లా చేంజ్ అయ్యి ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ అనేది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ మీకు పంపించడం అనేది చూస్తారు మీరు. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుందనంటే దట్ ఆహా మూమెంట్ని 2026 అంతా కూడా మర్చిపోరు. అండ్ ఈ క్రిస్మస్ లోపే మీరు రిలేషన్లో ఉంటారు మళ్ళీ. ఓకే, దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, డిసెంబర్ 25th లోపలనే మీరు మళ్ళీ రిలేషన్షిప్లో ఉంటారు. మీ రిలేషన్షిప్స్ అనేవి ప్యాచప్ అవ్వబోతున్నాయి. అండ్ దిస్ న్యూ ఇయర్ యూ విల్ సెలబ్రేట్ టుగెదర్. ఈ పర్సన్కి స్టార్టింగ్ నుండి మీ దగ్గర అన్నీ తీసుకోవడమే అలవాటు. ఇప్పటి వరకు మీకు ఏమీ ఇవ్వలేదు. అంటే మేబీ మీది హెల్పింగ్ నేచర్, మీకు హెల్పింగ్ హ్యాండ్ మీది. ఓకే, మీరు ఇన్నోసెంట్ పీపుల్కి అండ్ హెల్ప్లెస్ పీపుల్కే కాదు ఎవరికైనా హెల్ప్ చేస్తారు. సో అలా మీరు మీ పర్సన్కి చాలా హెల్ప్ చేశారు అంటే అదంతా తెలుసు, మీ పర్సన్ మర్చిపోలేదు. సో ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఒక గిఫ్ట్ ఇద్దాము, ఆ హెల్ప్కి గ్రాటిట్యూడ్ లాగా ఒక గిఫ్ట్ అనేది ఇద్దాము. ఒక మెమరబుల్ గిఫ్టే కాదు, అది ఒక సెంటిమెంటల్ గిఫ్ట్ కూడా. అలాంటిది ఏదో మీకు ఇవ్వబోతున్నారు. లేదా సమ్ టైమ్స్ మీకు ఒక రింగ్ కూడా గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ తను తాను డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి, మీ థాట్స్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వడానికి, చాలా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ సంథింగ్ ఈజ్ కమింగ్ బిట్వీన్ యూ బోత్.
సంథింగ్ అంటే ఒక బిగ్ న్యూస్, ఒక బిగ్ హ్యాపీ న్యూస్ ఏదో రాబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ న్యూస్ కూడా వింటారు. అండ్ ఓవరాల్గా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఓన్లీ మీరు ఈ 25th లోపు మీరు చాలా హ్యాపీ న్యూస్ మాత్రమే వింటారు. సాడ్ న్యూస్ అనేది వినిపించదు. ఎందుకంటే యూనివర్స్ మీ సాడ్నెస్ని ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే మీరు ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్, ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు. అండ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఏదో ఉంది మీ దగ్గర, ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఏదో ఉంది మీ దగ్గర. ఓకే, అదొక డివైన్ ఎనర్జీ. మీ ఆరా కూడా లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో మేబీ యు ఆర్ అ వెరీ స్పిరిచువల్ పర్సన్. స్పిరిచువల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరు మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నారు. దిస్ స్పిరిచువల్ ఎనర్జీ, దిస్ హీలింగ్ ఎనర్జీ, ఇదంతా కూడా మీరు మీ పర్సన్కి కూడా సెండ్ చేస్తున్నారు. ఎలా సెండ్ చేస్తున్నారు అని అంటే మీకు తెలియకుండానే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ మళ్ళీ ప్యాచప్ అవ్వాలని. సో ఆ విజువలైజ్ చేసుకుంటున్నారు. మీరు ఎక్కడో న్యూస్ అనేది మీకు వినబడింది, అంటే ఎవరో చెప్పారు మీకు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు, లేదా మీరిద్దరూ మళ్ళీ ప్యాచప్ అవ్వబోతున్నారు అనే విషయం మీకు తెలిసింది. సో మీరు చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే విజువలైజ్ చేసుకుంటున్నారు. సో ఆ విజువలైజ్ చేసుకున్నప్పుడు మీరు మీ స్పిరిచువల్ ఎనర్జీ అండ్ మీ హ్యాపీ ఎనర్జీ, ఆ హ్యాపీనెస్ని, హీలింగ్ ఎనర్జీని మీ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీ పర్సన్ కూడా ఎక్కడున్నా కూడా చాలా హ్యాపీగా కనిపిస్తారు. మేబీ మీరు కూడా సీక్రెట్గా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తుండొచ్చు తన సోషల్ మీడియా అకౌంట్స్ని. ఓకే, సో అలాంటి చోట మీకు అర్థమవుతుంది మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ చాలా హ్యాపీగానే ఉన్నారు, హీల్ అయ్యారు, తన పాస్ట్ తను మర్చిపోవడానికి ట్రై చేశారు అండ్ సక్సెస్ అయ్యారు. ఇదంతా కూడా మీకు న్యూస్ అనేది ఎక్కడి నుంచో వస్తుంది. అంటే మేబీ మీ పర్సన్ ఫ్రెండ్స్ కానీ లేదా మీ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కానీ మీరు ఇన్ఫర్మేషన్ గేదర్ చేస్తారు. ఓకే, అండ్ మీ పర్సన్ కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తారు తన సోషల్ మీడియా అకౌంట్స్లో, కానీ అవి చాలా హ్యాపీనెస్తో ఉన్న పిక్సే, కానీ అవి న్యూ పిక్స్ కాదు, అవి ఓల్డ్ పిక్స్. బట్ జస్ట్ అదొక యాక్టింగ్ అంతే. తను హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేశారు ఇప్పటి వరకు. ఆ ప్రిటెండ్ చేసి ఇప్పుడు దే ఆర్ టైర్డ్. ఓకే, ఇప్పుడు ఇక ముందు నుండి తను పోస్ట్ చేసే ఆ పిక్స్ కానీ స్టోరీస్ కానీ అవన్నీ రియల్ అనమాట. ఓకే, సో మీరు ఇదంతా తెలుసుకుంటారు విదిన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. మీ పర్సన్ ఎప్పుడైతే మీకు మెసేజ్ పంపిస్తారో మీకు ఆ రోజు నుండి మీ లైఫ్లో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అయింది అని అర్థం. ఓకే, విత్ వరల్డ్ కార్డ్ బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు మీ పర్సన్ మీతో. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ కప్స్, ఇవి చాలా పవర్ఫుల్ కార్డ్స్. ఇది పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరు సోల్మేట్స్, పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరు లైఫ్ పార్ట్నర్స్. ద సేమ్ థింగ్ ఈ లైఫ్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ మీరు చాలా ఎంజాయ్ చేయబోతున్నారు ఇద్దరు కలిసి. అసలు ఈ పర్సన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు తన లైఫ్లోకి వస్తారు అని. ఎప్పుడైనా మీరు మీ పర్సన్ పక్కన నించున్నా, మీ పర్సన్తో కొంచెం ఎక్కువసేపు మాట్లాడినా ఈ పర్సన్ చాలా హ్యాపీనెస్తో నిండిపోతారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది అందరితో చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో, నేను ఇలా మిమ్మల్ని కలిశారు అండ్ ఈ ఫేస్ ఇలా వెంటనే హ్యాపీగా మారిపోయింది, ఇదంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీకు కమిట్ అవ్వమని మీ పర్సన్కి అడ్వైజ్ ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో నౌ ఈ పర్సన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సీక్రెట్గా వెదర్ దే ఆర్ రియల్లీ హ్యాపీ ఆర్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ అనేది మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఐ థింక్. ఇక్కడ విత్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, పేజెస్ ఆర్ వెరీ యంగ్. ఓకే, సో అంటే ఇక్కడ
నేను చెప్పిన పాయింట్ మీకు గుర్తుండొచ్చు. నేను రీడింగ్ స్టార్టింగ్లో చెప్పాను. ఇక్కడ లాట్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అరౌండ్ 10 to 15 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్. ఓకే, ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, ఇది ఏ కనెక్షన్ అయినా ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, అది మాత్రం ఇక్కడ రీడింగ్ ద్వారా ప్రూవ్ అనేది అయింది. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరిద్దరూ కలిసి బిజినెస్ చేయడం మాత్రం కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీకు చాలా సపోర్టింగ్గా ఉండడానికి అండ్ మీతో కలిసి టీమ్ వర్క్ చేయడానికి డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఓకే, అండ్ మీ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు హ్యాపీనెస్ ఇవ్వలేరు అని కూడా తెలుసుకున్నారు. ఓకే, మీది ఒక డివైన్ మ్యాస్కులిన్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అని కూడా రియలైజ్ అయ్యారు ఇప్పుడు. ఓకే, మీ పిక్స్ ఎప్పుడు చూసినా మీ పర్సన్కి అదే అనిపిస్తుంది. అసలు ఈ కనెక్షన్ ఇంత డీప్గా ఎలా చేంజ్ అవుతుంది అనేది ఈ పర్సన్కి మీకోసం ఎక్కువసేపు ఆలోచించడానికి అదొక ఫౌండేషన్ అనమాట. మేబీ ఇది చెప్పాలంటే ఒక డివైన్ ఇంటర్వెన్షనే. ఎందుకంటే విత్ లాట్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ మీ పైన మీ పర్సన్కి ఫీలింగ్స్ రావాలన్నా, లేదా మీ పర్సన్ పైన మీకు ఫీలింగ్స్ రావాలన్నా అది కొంచెం ఇక్కడ స్టార్టింగ్లో మీ రిలేషన్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండేది అండ్ డౌట్ఫుల్గా కూడా ఉండేది. ఓకే, కానీ ఇప్పుడు అది ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అన్నట్టుగా అయిపోతుంది. మీరు ఎప్పుడు మీ ఏజ్ ఇద్దరిది ఏంటి అనేది ఎప్పుడు డిస్కస్ చేసుకోరు ఇక ముందు. ఓకే, మీ లైఫ్లో ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా సక్సెస్ అనేది చూడాలి, హ్యాపీగా ఉండాలి అనేది మాత్రం మీకు ఉంటుంది ఇద్దరు మైండ్లో కూడా. ఓకే, అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ అనేవి విజిట్ చేస్తారు. లాట్ ఆఫ్ ట్రావెలింగ్ అనిపిస్తుంది ఇక్కడ ఈ చారిట్ కార్డ్. డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని కలవడానికి రాబోతున్నారు. అండ్ దే విల్ సెండ్ యూ ఎ గిఫ్ట్, ఫ్లవర్స్. ఓకే, సో ఎనీవే ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండ్ మీ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి మాత్రం డిసైడ్ అయ్యారు. ఓకే, సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. హైప్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. నేను రెమెడీస్ కూడా చెప్పాను అండ్ ఏంజెల్ నెంబర్స్ ఏం టైప్ చేయాలి కామెంట్స్లో ఇదంతా కూడా చెప్పాను. సో రెజొనేట్ అయిన పాయింట్స్ కనుక మీరు మేనిఫెస్ట్ చేసుకోకపోతే టారో రీడింగ్స్ అనేవి జస్ట్ స్టోరీ టెల్లింగ్గానే ఉంటాయి. ఓకే, సో మీరు నెంబర్ ఆఫ్ రీడింగ్స్ అనేవి వాచ్ చేస్తున్నారు. ఒక రీడింగ్లో మంచిగా చెప్తున్నారు, ఒక రీడింగ్లో కొంచెం మీరు యాక్సెప్ట్ చేయలేని విధంగా కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయి, డిఫికల్ట్ పాయింట్స్ ఉంటున్నాయి. సో అవి ఇగ్నోర్ చేయకండి. డోంట్ ఇగ్నోర్ దట్ రెడ్ ఫ్లాగ్స్. ఓకే, ఆ రెడ్ ఫ్లాగ్స్ని కూడా కన్సిడర్ చేయాలి. మీరు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళు అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క రీడింగ్లో అది మిస్ అవ్వచ్చు, ఇంకొక రీడింగ్లో అది రావచ్చు. సో అన్నీ కన్సిడర్ చేసి అప్పుడు ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ స్టెప్ అనేది వేయాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ రీడింగ్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ వాచ్ చేయడం చూస్తున్నాను ఇక్కడ. బట్ ఒక్కొక్కసారి ఎంటైర్లీ ఆ రీడింగ్ మీది కాదు. దాంట్లో మీరు బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఓకే, మీ సిచ్యువేషన్ వేరు, అక్కడ రీడింగ్ వేరు అనుకోండి, అది మీది కాదు అని సింపుల్గా వదిలేయండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ కాదు. ఓకే అండి, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.